హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సెకండ్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఇది గమనించగలరు. అలానే మీకు డైలీ 2 ఎపిసోడ్స్ ఇస్తున్నా నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం మీరు చేయడం లేదు. దయచేసి చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఓయ్, అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు నాకు నువ్వు పెద్ద డౌట్ పెట్టేశావు. అది తీరకపోతే నాకు ఈ నైట్ తిన్నది అరగదు తెలుసా? ఇంకా నిద్ర కూడా పోలేను అంటుంది హాసిని. వాట్? నేను డౌట్ పెట్టేశానా? నేనేం పెట్టాను నీకు? లాట్స్ ఆఫ్ అయోమయం విత్ వినీత్ ఫేస్‌లో. అదేంటి? ఎప్పుడూ అమ్మాయిల మొహం కూడా చూడని నువ్వు షర్ట్ బటన్‌లో ఇంత పెద్ద జుట్టు ఇరుక్కుని ఉందేం? మరి ఆ జుట్టు ఎవరిదో తెలుసుకోకపోతే నాకు నిద్రెలా పడుతుంది? అని అంటుంది. ఇదిగో, ముందే చెప్తున్నాను, నా నిద్ర చెడిపోయిన దానికి మాత్రం నువ్వే కారణం. రేపు ఆఫీస్‌లో నీ కళ్ళు ఎందుకిలా ఉన్నాయి? నీ ఫేస్ ఎందుకిలా ఉంది అంటే నీ వల్లే అని చెప్తాను చూసుకో మరి అని బెదిరిస్తుంది. హాసిని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నా వల్ల నైట్ నీకు నిద్ర లేదంటే వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందో నీకు తెలుసా? కొంచెమైనా మైండ్ వాడు హాసిని. చాలా కోపం వచ్చేస్తుంది వినీత్‌కి. అందుకనే ఈ నాన్‌సెన్స్ అంతా జరగకుండా ఉండాలంటే నా డౌట్ ఏంటో నువ్వు చెప్పేసేయ్. ప్లీజ్ చెప్పవా అని బ్రతిమాలుతుంది. వదలని తుమ్మజుగురిలా తనని పట్టుకున్న హాసినిని చూసి వెనకాల ఏం పట్టనట్టుగా కూర్చున్న మిగిలిన ముగ్గురిని కోపంగా చూసి, అయితే ఏంటి? నాకు షర్ట్ బటన్‌లోకి జుట్టు ఎలా వచ్చిందో నీకు చెప్పాలి అంతే కదా అని అంటాడు. హా! హా! అంటూ బుర్ర గిరగిరా తిప్పేస్తుంది హాసిని. హాసిని, నువ్వు నమ్మినా నమ్మకున్నా ఈ జుట్టు నా బటన్‌లోకి ఎలా ఇరుక్కుందో నాకైతే తెలియదు. ఇంకా నువ్వు చూసే వరకు కూడా నా నేను ఇది చూడలేదు. హ్యాపీ అంటాడు. ఏదో పెద్ద సీక్రెట్ చెప్పినట్టుగా ఫోజిచ్చిన వినీత్‌ని చూసి తనకి ఏదో పెద్ద న్యూస్ తెలిసిపోతుంది. కొన్ని రోజులు వినీత్‌ని బ్లాక్‌మెయిల్ చేయొచ్చు. తనకు నచ్చిన అన్నీ కొనిపించుకోవచ్చు అని ఆశపడుతున్న హాసిని ఆశల మీద నీళ్లు చల్లేసిన వినీత్ తనకి ఏం తెలియదు అని చెప్పడంతో బిక్కమొహం వేసేస్తుంది. నో, నువ్వు నాకు అబద్ధం చెబుతున్నావని, కావాలనే నా నుండి తప్పించుకోవాలంటున్నావు. ఇదిగో, నువ్వు నాకు నిజం చెప్తానన్నావు. చెప్తావా చెప్పవా అంటూ చిన్న పిల్లలా మారం చేస్తుంది. హాసిని, ఎంత ఇరిటేట్ చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నిజంగానే నాకు ఈ జుట్టు ఎవరిదో తెలియదు. మేబీ మీ ముగ్గురిలో ఎవరిదైనా తగులుకునే ఉండొచ్చు. అంతే. అయినా మీ ముగ్గురికి తప్పించి నేను ఎవరితోనూ అంత క్లోజ్‌గా కూడా ఉండను. అలాంటప్పుడు ఆ జుట్టు ఎవరిదంటే నాకేం తెలుస్తుంది హాసిని అంటాడు. అంతేనంటావా అని అనుమానంగా చూస్తుంది హాసిని. నిజంగా అంతే. నువ్వు నమ్మినా నమ్మకున్నా నేనైతే మాత్రం ఇదే ఆన్సర్ ఇస్తాను అంటాడు. ఏమో, ఒకవేళ మాకు తెలియకుండా నువ్వు ఎవరితోనైనా మాట్లాడేవేమో, ఆ అమ్మాయి నిన్ను హగ్ చేసుకుందేమో, అందుకనే ఈ జుట్టు నీకు ఇరుక్కుందేమో, అయినా నువ్వు చెప్పావు కదా, నీ మాటలు నమ్మచ్చులే అంటూ తన బ్యాగులో ఉన్న సిల్క్ తీసి తింటూ చుట్టుపక్కల అమ్మాయిలు ఎంత పోష్‌గా రెడీ అయ్యారో, వాళ్ళ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్‌తో కంటిన్యూగా మాట్లాడుకోవడం చూసి, బాబోయ్! వీళ్ళు డైలీ అంతసేపు ఎలా మాట్లాడుకుంటారో ఏంటో అని వాళ్ళను టె టెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇటువైపు వినీత్ మాత్రం హాసిని అన్నట్టుగా తనని ఎవరైనా హగ్ చేసుకున్నారా? ఎవరయ్యుంటారు? అయినా ఇంత పెద్ద జుట్టు భూమికి తర్వాత వీళ్ళిద్దరికీ లేనే లేదు. అసలు భూమిని నేను ఉదయం నుంచి ఇప్పటి వరకు కలిసింది కూడా లేదు మరి. ఈ జుట్టు ఎవరిది అని ఆలోచిస్తూ బటన్‌లోకి ఇరుక్కున్న వెంట్రుకలను జాగ్రత్తగా తీసి కిటికీలో నుండి పారేయగానే టక్కున గుర్తొస్తుంది కిన్నెర. యెస్! ఆ దెయ్యం పనే ఇది. ఆ దెయ్యమే నన్ను గుద్దింది. 2 సార్లు గుద్ది పడేసింది. దాని జుట్టే అయి ఉంటుంది అని అక్కడ లేని కిన్నెర మీద పళ్ళు నూరుతాడు సందీప్. సరిగ్గా ఇదే సమయానికి విరాట్ ఇచ్చిన చెక్‌ని బ్యాంక్‌లో అమౌంట్‌గా మార్చుకుని తన తండ్రికి డయాలిసిస్ చేయిస్తూ పక్కనే ఉన్న తల్లికి ధైర్యం చెబుతూ ఆఫీస్‌లో విరాట్ మాట్లాడిన మాటలు చెప్పి తనకు ఉద్యోగం వచ్చింది. అలానే జాబ్‌లో చేరడానికి టైమ్ లిమిట్ కూడా ఇచ్చారు అని సంతోషంగా చెప్తూ తను విరాట్ క్యాబిన్ నుండి బయటకు రాగానే వినీత్‌ని గట్టిగా గుద్దడం గుర్తొచ్చి తెలియకుండానే బ్లష్ అయిపోతుంది. ఇదేంటి? ఈయనెందుకు గుర్తొస్తున్నాడు నాకు? అయినా అమ్మాయి తెలియక డాష్ ఇస్తే అంత పెద్ద పెద్దగా అరిచేస్తాడా? ఇంకా ఉదయం ఏమో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నా
అదరగొడితే రెండోసారి వచ్చినప్పుడు ఏమో నా నుదురు చితక్కొట్టేశాడు. యూ బ్యాడ్ ఫెలో! ఎందుకు గుర్తొస్తున్నావు? అయినా గురుడిది మర్చిపోయే కటౌటా? అంటూ తను విరాట్ ఆఫీస్ నుండి వచ్చేస్తుండగా వినీత్‌ని ఎంత గట్టిగా హగ్ చేసుకుందో గుర్తొస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ సగం సగం చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారా? ఏం ఫీల్ కావద్దు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నేను చెప్తాను. చదివేయండి, వినేయండి. విరాట్ తనకి జాబ్ ఆఫర్ ఇచ్చి ఇంకా నెల రోజులు టైం లిమిట్ కూడా పెట్టి పెద్ద అమౌంట్ చెక్ రూపంలో ఇవ్వడంతో ఆనందంతో ఎగురుకుంటూ విరాట్ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన తనకు మేనేజర్ రూమ్ నుండి వస్తున్న వినీత్ ని చూసుకోకుండా నడిచే గోడ టైప్ లో గుద్దేసి ముందుగా వినీత్ ని పడేసి వినీత్ మీద అమాంతం పడిపోతుంది కిన్నెర. అలా పడతాను అని ఎక్స్‌పెక్ట్ చేయని వినీత్ దబ్బున పడిపోయి నేలకు గట్టిగా నడుము తగలడంతో అమ్మా అన్న అరుపు అతని నోటి నుండి వచ్చేస్తే వినీత్ బలమైన ఛాతీకి తన ఎద పరువాలు గట్టిగా తగిలి కిన్నెరకు తియ్యని నొప్పిని కలిగిస్తాయి. ఇప్పటికే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయిన కిన్నెర వినీత్ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయి, తను విరాట్ మీద ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి, అంతకంతకు తన బరువు అతడి మీద వదిలేసి, వినీత్ నోటి నుండి ఆగకుండా 2 సార్లు అమ్మా అన్న అరుపు రప్పించి, వినీత్ తన జబ్బ మీద గట్టిగా గిల్లడంతో తేరుకుని కెవ్వుమంటుంది. ఎందుకు గిల్లేశారు? అంత గట్టిగా గిల్లితే నాకు నొప్పి రాదా? అని జబ్బ మీద గట్టిగానే గిల్లడంతో రుద్దుకుంటూ కోపంగా అడుగుతుంది. అమ్మ తల్లీ! ఎక్కడున్నావమ్మా? ఎక్కడ ఆలోచిస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావో ముందు చూడు. నేను గిల్లిన దానికే నువ్వు అంతలా అరుస్తుంటే నీ 70 కేజీల బరువు తీసుకువచ్చి నా మీద పడేశావు. నేను ఎంత నేలకు అప్పడం అయిపోతున్నానో నీకు అర్థం కావడం లేదా? నొప్పికి గట్టిగా అరుస్తాడు. హలో సార్! నేనేమి 70 కేజీల బరువు ఉండను. మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? నేను నా వెయిట్ కవులు వర్ణించిన రీతిలోనే ఉన్నాను గానీ, ఎందుకింత గట్టిగా గిల్లేశారు? బ్లడ్ క్లాట్ అయిపోయే ఉంటుంది తెలుసా? అంటుంది. అప్పుడు నా అందమైన చర్మానికి మచ్చ పడిపోతే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? అసలు ఇంకా నాకు పెళ్లి కూడా ఫిక్స్ అవ్వలేదు. పెళ్లి ఎందుకు? ఆఖరికి ఒక్కరికి కూడా నేను లవ్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటి నా బాడీ మీద మచ్చలు పడిపోతే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు అంటుంది. అమ్మా! ఏ జాతే తల్లి నీది? ముందు నా మీద లేవే! ఏదో పరుపు మీద పడుకున్నట్టుగా పడుకున్నావు. నీ చేతులు, కాళ్ళు ఎక్కడెక్కడో తగలరాని చోట తగిలితే నేను పెళ్ళికి ఎక్కడా పనికి రాకుండా పోతానో అన్న భయం నాకు పట్టుకుందే. ముందు నా మీద నుండి లేవే రాక్షసి శంకిని జాతి లంకిని అని ఫ్రస్ట్రేషన్‌తో గట్టిగా అరిచేస్తాడు. అరుపులకు పాప పొజిషన్ ఏంటో చూసుకోవడంతో పాటు తన టాప్‌లోనే కావడంతో తన ఎదపర్వాలు వినీత్ మొహం ముందుకు వచ్చినట్టుగా ఉన్నా కూడా వినీత్ చూపు తన మొహం మీదే కళ్ళల్లో మాత్రమే ఉండడంతో తెలియకుండానే వినీత్‌కి ఇంప్రెస్ అయిపోతుంది. తన మీద అలా ఉండడం ఇబ్బందిగా అనిపించి నెమ్మదిగా 2 చేతులను నేల మీద పెట్టి వినీత్ బాడీ నుండి తన బాడీని లేపుతుంది. చపాతీ పీట మీద అప్పటి వరకు చపాతీ కర్రతో ఒత్తేసిన చపాతీని తీయగానే చపాతీ పీట ఎలా ఫీలవుతుందో తెలియదు గానీ, వినీత్ మాత్రం రిలాక్స్‌గా ఫీలవుతూ హమ్మయ్య! అనుకుని అంత టైం పట్టదు. ఎంత స్పీడ్‌గా లేసిందో అంతే స్పీడ్‌గా వినీత్ షర్ట్ బటన్‌లో ఇరుక్కున్న తన జుట్టుకు గోడకు కొట్టిన బంతిలా కిన్నెర వినీత్ బాడీ మీద పడడం. అమ్మ బాబోయ్! చంపేసిందిరోయ్! అంటూ గట్టిగా అరవగానే ఈసారి ముందు కన్నా గట్టిగా అరవడం వల్ల ముందుసారి అరుపులకు బయటకు రాని మేనేజర్ ఈసారి ఏమైందోనని గబగబా రావడం, ఫ్లోర్ మీద ఒకరి మీద ఒకరు ఉన్న వాళ్ళని చూసి నోరు తెరిచేయడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. సారీ అండి. నా జుట్టు మీ షర్ట్ బటన్‌లో ఇరుక్కుపోయినట్టుంది అని నెమ్మదిగా చెబుతుంది. ముందు ఉన్నంత బేస్ లేదు మాట పాప వాయిస్‌లో. అది నాకెందుకు చెప్పడం? ఆ జుట్టేదో తీయమ్మా తల్లి. ఇక్కడ నేలకు నా నడుము అప్పడం అయిపోతుంది. నువ్వు లేస్తే నేను నా బాడీ పార్ట్స్ అన్నీ కూడా క్షేమంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి తల్లి అని అంటాడు. అసలు అమ్మాయిలతో మాట్లాడని నాతో అంటే భూమి, హాసిని, హిమాలు ఫ్రెండ్స్ కదా! నిన్ను తిట్టేలా చేస్తున్నావు. ఉదయమే తేడాగా కనిపించావు. ఇప్పుడేమో అమాంతం ఇలా మీద పడిపోయావు. ఎక్కడి నుండి వచ్చావే తల్లి అని విసుక్కుంటాడు. ఈరోజు నా మీద పడడానికే ఇక్కడికి పనిమాలా వచ్చినట్టున్నావే అని విసుగ్గా తిట్టుకుంటూ వినీత్‌ని చూసి తన బుగ్గలు ఎర్రబడిపోతుంటే వాటిని చాలా కష్టంగా వినీత్ కంటపడకుండా దాచేసి టక్కున జుట్టుని విడిపించుకుని ఆ ప్రాసెస్‌లో 4 వెంట్రుకలను అతడి బటన్‌లోనే ఉంచేసి అక్కడి నుంచి పారిపోయి రోడ్డు మీద తేలుతుంది. ఇక్కడ ఏమో వినీత్‌ని హాసిని అడ్డంగా బుక్ చేసేస్తుంది.
ఛ! ఆ ఇరిటేటింగ్ అమ్మాయి వల్లే వచ్చింది. ఆ అమ్మాయే నన్ను గుద్దకపోతే ఇలా హాసిని దగ్గర ఇరుక్కునేవాడినే కాదు అని కిన్నెరాని తన స్టాప్ వచ్చే వరకు మనసులో బండబూతులు తిట్టుకుంటాడు వినీత్. వినీత్‌లో ఇంకా తిట్లు మిగిలి ఉండగానే హాసిని చేతిలో సిల్క్ పూర్తి అవ్వడం, ఇటు తమ స్టాప్ కూడా వచ్చేయడంతో అమ్మాయిలందరినీ చూసి మీరందరూ ఆఫీస్‌కి మీ బాయ్ ఫ్రెండ్స్‌కి హంగు ఆర్భాటం చూపించడానికే వస్తున్నట్లున్నారు కాబోలు అంటూ డిక్లేర్ చేసేసి భుజాలెగరేసుకుని వాళ్ళనే చూస్తూ భూమి వాళ్ళతో అడుగులు కలిపి తన రూమ్‌కి వెళ్తుంది. హాసిని, భూమిలు ఒక రూమ్‌కి, హిమ తన పీజీకి, ఇంకా సందీప్, వినీత్‌లు తన రూమ్‌కి వెళ్ళిపోయి, ఆ రాత్రిని నెట్టేసి డేని తీసుకువచ్చేస్తారు. ఈ లోపులో నిన్న మధ్యాహ్నం వస్తాను అన్న లాయర్ ఈరోజు వచ్చి విరాట్‌తో సుహాస్ కొలాబరేషన్ అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఓకే చేసినట్టుగా లీగల్‌గా కూడా వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నమే సుహాస్ ముంబై ఫ్లైట్ ఎక్కేస్తే సునీత గారిలో ఇంకొంచెం దిగులు చేరిపోతుంది. ఎందుకంటే ఆ రోజు ఉదయమే మ్యాట్రిమోనీ నుండి ఫోన్ వచ్చి మీరు చెప్పినట్టుగా అమ్మాయి దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇంకొంచెం టైం కావాలి అని చెప్పడమే ఆ దిగులకు కారణం. దానికి ఆవిడ మాత్రం ఏం చేస్తారు? తరుగుతున్న రోజులను లెక్కపెట్టుకుంటూ తను అనుకుంటున్న అమ్మాయి తొందరగా దొరకాలి అని ఆ శివయ్యని వేడుకోవడం తప్పించి ఏం చేయలేకపోతారు. ఈ ప్రాసెస్‌లో ఆవిడ మనసులో కలుగుతున్న దిగులుకి, అలానే విరాట్ గురించి భయానికి ఆవిడ పూర్తిగా నవ్వడం, మాట్లాడడమే మర్చిపోతుంది. ఆవిడ మొహంలో లేని నవ్వుకి బాధగా సుహాసే కారణమని విరాట్ గురించి బెంగనంతా సుహా అకౌంట్‌లోకి తోసేస్తారు తండ్రి కొడుకులిద్దరూ కూడా. ఆదిత్య గారు ఎంత చెప్పినా దానిని చిరునవ్వుతో తోసిపుచ్చేసి ఆయన ఉన్నంతసేపు బలవంతపు నవ్వుని పెదాల మీద పులుముకుని నార్మల్‌గా ఉన్నట్టు ఉన్న ఆయన వెళ్ళిపోయిన తర్వాత తిండి తిప్పలు కూడా మానేసి తన కొడుకుని దూరం చేయొద్దు. తన కొడుకు భవిష్యత్తు బాగుండాలి అని ఆ శివుని వేడుకుంటూ నిత్యం పూజ గదిలోనే తన రోజుని ముగించడం కొద్ది రోజుల్లోనే అలవాటుగా మార్చేసుకుంటారు. ఎంతవరకు ఇలా అని తన అంతరాత్మ ప్రశ్నిస్తున్నా, నా కొడుకు జీవితం అందరి పిల్లల్లా ఆనందంగా ఉండే వరకు అని తన మనసు బదులు ఇవ్వడం. సునీత గారి అంతర్మథనంలో అంతరాత్మ మనసుల మధ్య రోజు ఈ పోరు కూడా మామూలు అయిపోతుంది. ఇటు విరాట్ కూడా తల్లి గురించి పట్టించుకోకూడదు అనుకున్న తల్లి మనసులో బాధ ఏంటో అర్థం అవ్వక ఎప్పుడూ చూసి చూడనట్టుగానే ఊరుకుంటూ భూమి అన్న మాట ప్రకారం భూమిని పియ్యగా మాత్రమే చూస్తూ కనీసం తన హ్యాండ్ కూడా టచ్ చేయకుండా తనలో ఉన్న సరికొత్త విరాట్ని భూమికి పరిచయం చేస్తాడు. ఇక్కడ విరాట్ ఇంటెన్షన్ భూమిని కావాలనే హర్ట్ చేయాలని, భూమిని కావాలనే టచ్ చేయడం చేసి భూమిని ఇరిటేట్ చేస్తున్నాడు, తనని బాధ పెడుతున్నాడు అనే అనుకుంటున్నాడు. కానీ భూమి మాటల వల్ల తను ఎంత బాధపడుతుందో, దానికి తోడు భూమి తను ప్రేమిస్తున్నాడు, అందుకనే అంత చొరవ తీసుకుంటున్నాడు అన్న అపోహ తన చేష్టల వల్లే కలిగిస్తున్నాను అని. భూమి అందరూ ఆడపిల్లల్లాంటి అమ్మాయి కాదు. అందుకనే తను ముద్దుకు కూడా అంత బాధపడుతుంది అని లేట్‌గా రియలైజ్ అయ్యి, తన శాడిజాన్ని వర్క్‌లో మాత్రమే చూపిస్తూ భూమికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒకందుకు భూమికి కూడా ఇది కూడా మంచిగానే అనిపించి, విరాట్ ఇస్తున్న వర్క్‌ని చాలా ఇష్టంగా పూర్తి చేస్తూ, తను చెప్పిన మాటల వల్ల విరాట్ ఆలోచించి తనకి దూరం మెయింటైన్ చేస్తున్నాడు అని లోలోపలే పొంగిపోతూ, విరాట్ క్యారెక్టర్‌ని తన మనసులో ఇంకొక మెట్టు ఎక్కించేస్తుంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, విరాట్ క్యారెక్టర్ గురించి భూమికి ఏం తెలుసు అని. భూమి విరాట్‌ని అబ్జర్వ్ చేసినంత మటుకు తను ఆఫీస్‌లో ఉన్న అమ్మాయిలు ఎవ్వరిని కన్నెత్తి కూడా చూడడు. వాళ్ళతో మాట వరుసకైనా మాట్లాడాలనిపించినా తన కళ్ళు చూసి మాత్రమే మాట్లాడి తన వర్క్‌లో శాడిజం చూపిస్తాడు తప్పించి, అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడం, మాట్లాడడం భూమి ఎప్పుడూ చూడకపోవడం, దానికి తోడు రావుగారికి ఇస్తున్న గౌరవం, ఆయన హెల్త్ విషయంలో విరాట్ ప్రవర్తించిన తీరు, ఇంకా వర్క్ రాకపోతే కొంచెం కోపగించుకుని అయినా సహనంగా చేసే వరకు ఎదురు చూడడం, ఇంకా తన మీద మాత్రమే అథారిటీ చూపిస్తాడు కానీ మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా చాలా జెంటిల్‌మ్యాన్‌గా బిహేవ్ చేస్తాడు అని విరాట్‌ని అబ్జర్వ్ చేస్తున్న దాన్ని బట్టి భూమి అర్థం చేసుకుంటుంది. కానీ భూమికి తెలియదు కదా! విరాట్ ఆఫీస్‌లో జెంటిల్‌మ్యాన్‌గా బిహేవ్ చేసిన 6 తర్వాత ఆఫీస్ అడుగు బయట పెట్టిన వెంటనే
రోమియోగా మారిపోతాడు అని, అమ్మాయిల్ని తన కోరిక తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తాడు అని, ఆఫీస్‌లో ఎంత డిగ్నిటీ మెయింటైన్ చేసినా వన్స్ తన దగ్గరికి వస్తే తనలోని ఉన్న రాక్షసుడిని చూపిస్తాడు అని, ఇవేమీ తెలియక విరాట్ ఒక మంచి వ్యక్తిగా తన మనసులో గౌరవం ఇస్తూ, చెప్పిన మాటల వల్లే తన మీద కోపం వదిలేశాడు అని, అందుకనే తనకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అని విరాట్ క్యారెక్టర్‌ని హిమాలయాలు అంత ఎత్తులో చూస్తుంది. ఇలా ఉండగానే రోజులు ముందుకి దొర్లుతూ నెమ్మదిగా 15 రోజులు గడిచిపోతాయి. ఈ 15 రోజులలో విరాట్ భూమిని 1, 2 సార్లు మాత్రమే తన వర్క్ పర్పస్ మీద మీటింగ్ కోసం బయటకు తీసుకుని వెళ్తాడు. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కనీసం భూమి హ్యాండ్ కూడా టచ్ చేయకుండా, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చి మాట్లాడకుండా 2 మీటింగ్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి, మరొక 2 కంపెనీలతో కొలాబరేషన్ చేసుకుంటాడు. భూమి తన పియ్యాగా మారిన తర్వాతే నుండి ప్రెజెంట్ ఇప్పుడు 3 కొలాబరేషన్స్ జరిగి, తన ఆఫీసు గ్రాఫ్ అంచెలంచెలుగా పెరుగుతున్నా, ఎక్కడా కూడా తన యాటిట్యూడ్ తగ్గకుండా వాళ్ళందరికీ తగ్గ సమాధానం ఇస్తూ, అనుకున్న టైం కన్నా ఇన్ టైంలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తూ, టాప్ 10లో ఉన్న తన స్థానాన్ని టాప్ 5లోకి తీసుకుని వస్తాడు. ఇదంతా జరిగింది ఈ 15 రోజులలోనే. అయినా వీళ్ళందరి జీవితాల్లో ఒక్కొక్కటి చేంజ్ అవుతూ వస్తూ, అందరినీ కూడా చివరి డెడ్‌లైన్‌లో నిలబెట్టినట్టుగా వారం రోజులను మిగిలిస్తుంది. మరి ఆ వారం రోజులు ఒక్కొక్కరి జీవితాన్ని ఏ మలుపు తిప్పబోతుందో, ఒకళ్ళని ఆనందంలోకి, మరొకరిని కష్టాల్లోకి, మరొకళ్ళని ఇంకెక్కడికి చేర్చుతుందో కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడితో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్‌లో ఆ వారం రోజులలో వీళ్ళ జీవితాలు ఎలా మలుపు తిరగబోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలుసుకుందాం.